దేవుని బిడ్డలారా, ఈ దినము మొదటి దినవృత్తాంతములు 17:27 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదము ఎవరు కూడా దొంగలించలేరు అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడును. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ గురించి మనము వింటాం. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఎంతో గొప్పది. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు దేవుడు. నేటికి అది కొనసాగుతూనే ఉంది. ఆ ఆశీర్వాదం వారి నుండి పోలేదు దేవుని బిడ్డ. కాబట్టి ఎవరైతే వారిని ఆశీర్వదిస్తారో వాళ్ళు వర్ధిల్లినరు, ఎవరైతే వాళ్ళకు విరోధంగా ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోయినరు. కాబట్టి దేవుని ఆశీర్వాదం చాలా బలమైంది. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. అబ్రహాము జీవితంలో, దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో మనం చూస్తాం. వాళ్ళు దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. నేటికి ఆ ఆశీర్వాదాన్ని చూస్తాం. ప్రపంచాన్ని కదిలించే దేశముగా ఇజ్రాయెల్ దేశము ఉన్నది. ప్రపంచాన్ని శాసించే దేశముగా ఇజ్రాయెల్ దేశం ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జ్ఞానము ఎక్కడ కూడా లేదు. ప్రతి దేశము ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, వారికి ఉన్న బలము ఎవరికి లేదు, వారికి ఉన్న టెక్నాలజీ ఎవరికి లేదు, వారికి ఉన్న వ్యవసాయము ఎవరికి లేదు. అన్ని రంగాల్లో దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుని ఆశీర్వాదం ఎవరు కూడా దొంగలించలేరు, ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది దేవుని ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం అబ్రహాము ద్వారా కలిగిన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.